ప్రసాద్ నమస్తే అన్న. నమస్తే సో ముందుగా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో ఎలా ఫీల్ అవుతున్నారన్న? నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఓకే. సో ఈ అవార్డు నాకు రావడం చాలా హ్యాపీ. సో అంతమంది ముందులో సో మీరు అవార్డు తీసుకొని చాలా గర్వంగా అనిపిస్తుంది. అంత గర్వం లేదు, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఓకే. సో ఏం చెప్పదలుచుకోరండి, ఎందుకంటే మీరు చాలా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి ఈరోజు అద్భుతమైన అవార్డు తీసుకోవడం జరిగింది. సో ఏం చెప్పదలుచుకున్నారు? థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్ల ఇంత పైకి వచ్చాను నేను. సో నా యూట్యూబ్ నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ అండి. కోరికుందా గద్దర్ అవార్డు, నేషనల్ అవార్డు, ఆస్కర్ అవార్డు? నాకు ఏ అవార్డు అంతా లేదు. జస్ట్ నేను పర్ఫార్మెన్స్ చేస్తే ఆటోమేటిక్గా పిలిచి వాళ్ళే ఇస్తారు. సో నాకు థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. హాయ్. సో రైజింగ్ స్టార్ యాక్ట్రెస్ అవార్డు సో మీకు రావడం జరిగింది. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇది నా ఫస్ట్ అవార్డ్ అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఈ అవార్డ్ విన్నింగ్కి. అండ్ రైజింగ్ స్టార్ అని చెప్పి యూట్యూబ్ బేస్డ్ హీరోయిన్గా చేశాను, చాలా వరకు ఒక 4-5 చేశాను. సో దాన్ని బట్టి నాకు ఈ అవార్డు ఇచ్చారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ ఎక్సైటెడ్. మరి ఎవరు డెడికేట్ చేస్తారు ఈ అవార్డుని? ఈ అవార్డ్ నేను యూట్యూబ్ డైరెక్టర్స్ అందరికీ ఫస్ట్ నేను వాళ్ళకే చూపిస్తాను, ఎందుకంటే నన్ను ఒక హీరోయిన్గా చూసారు వాళ్ళు, నాలో ఒక యాక్టింగ్ బయటికి తీసుకొచ్చి ఆ స్క్రీన్లోకి తీసుకొచ్చారు కాబట్టి నేను వాళ్ళకే ఇస్తాను. అండ్ మై ఫ్యామిలీ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ మై సిస్టర్, మెయిన్లీ మా సిస్టర్ అనమాట, ట్విన్ సిస్టర్, ఆమెకి నేను డెడికేట్ చేస్తాను. యశోరా. ఎట్లా ఫీల్ అవుతారు? అవార్డు గెలుచుకున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో అంత పెద్ద వాళ్ళ దగ్గర నుండి అవార్డు తీసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ అండి. అంటే ఏం చెప్పవచ్చు అంటే చాలా కింది స్థాయి కింద నుంచి వచ్చిన మీరు అద్భుతమైన అంతమంది ముందు అవార్డు తీసుకొని చాలా బాగా అనిపించింది. పంచప్రసాదం గురించి ఏం చెప్తారు? పంచప్రసాద్ గురించి చెప్పడానికి ఏం లేదు, ఆల్వేస్ ఇంకా పంచుల వర్షం కురిపిస్తాడు కాబట్టి. సో ఆయన పంచులకే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, నేను కూడా బిగ్ ఫ్యాన్ని ఎప్పటికీ. సో థ్యాంక్ యూ అండి.